కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు పూజ చేస్తే నెలంతా చేసిన ఫలితం వస్తుందని మన పురాణాల్లో చెప్పారు. ఈ రోజునే పోలిపాడ్యమి అని కూడా అంటారు. పాడ్యమి రోజు పూజ చేసుకొని పోలి స్వర్గం కథ అందరూ చదవాలి, లేదంటే వినాలి. నేనైతే నా పోలిపాడ్యమి పూజను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తూ పోలి కథను వివరిస్తాను. పురాణాల ప్రకారం ఒక ఇంట్లో అత్తగారికి 5 కోడళ్ళు ఉండేవారు. 5వ కోడలే మన పోలి. పోలి చిన్నతనం నుండి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది. దైవభక్తి కలిగిన పోలిని చూసి తన అత్తగారు ఎప్పుడూ అసూయపడేవారు. తనంత గొప్పగా పూజలు ఎవరూ చేయలేరని ఆవిడ ఎప్పుడూ కూడా అనుకునేది. తన అత్తగారు పోలిని ఎప్పుడూ కూడా ఇంట్లో పూజలు చేయనిచ్చేవారు కాదు. ఎప్పుడూ కూడా పూజలు చేయడానికి కనీసం అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో పోలిని ఇంట్లోనే ఉంచి మిగిలిన 4 కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళి దీపాలను వెలిగించి వచ్చేది. గుడిలోనే కాకుండా ఇంట్లో కూడా పోలిని దీపారాధన చేయనీయకుండా చేసేది. ఇంట్లో పనులన్నీ కూడా పోలికి అప్పచెప్పి తనకు దీపారాధనకు చేయడానికి సమయం కూడా లేకుండా చేసేది. పోలి తన అత్తగారు చెప్పిన పనులన్నీ పూర్తి చేసి దీపారాధన కోసం తన పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసి వత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నను తీసి ఆ వత్తికి రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనబడకుండా ఒక గంపను బోర్లించి పెట్టేది. ఇలా కార్తీక మాసం అంతా కూడా ఉదయం సాయంత్రం తన అత్తగారికి తెలియకుండా పోలి దీపారాధన చేసుకునేది. కార్తీక మాసం ఆఖరి రోజున తన అత్తగారు మిగిలిన కోడల్ని తీసుకుని నదీ దీపాలని వదలడానికి నదికి వెళ్ళారు. ఆ రోజు కూడా పోలి తన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుంది. పోలికి ఉన్న భక్తి, ఓర్పు, సహనాన్ని మెచ్చి దేవదూతలు స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పుష్పక విమానంతో వచ్చారు. పోలిని స్వర్గానికి తీసుకువెళుతుండగా అత్తగారు మిగిలిన కోడళ్ళు ఇంటికి వచ్చారు. ఆ పుష్పక విమానం చూసిన అత్తగారు మిగిలిన కోడళ్ళు వాళ్ళ కోసమే ఆ పుష్పక విమానం వచ్చిందని అనుకున్నారు. ఆ పుష్పక విమానంలో పోలిని చూసి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలని తన కాళ్ళను పట్టుకొని వేలాడుతూ వెళ్ళారు. దేవదూతలు వాళ్ళని మాత్రం అనుమతించలేదు. నిష్కల్మషమైన మనసుతో భక్తితో పూజ చేసిన పోలికి మాత్రమే స్వర్గ ప్రవేశం ఉందని వాళ్ళు చెప్పారు. పోలి కథ విన్న తర్వాత కథలో నీతి ఏమిటో మనకు అర్థమైంది కదా. ఓర్పు, సహనంతో, నిజాయితీ, ధర్మంతో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ ధర్మమే కాపాడుతుంది. భగవంతునికి పూజలు ఎంత గొప్పగా చేశామనేది కాకుండా ఎంత భక్తిగా చేశామనేది ఈ కథలో సారాంశం. ఎవరినైనా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఎవరికి కూడా సాయం చేయకుండా మనం దేవునికి ఎన్ని పూజలు చేసినా ఫలితం ఈ అత్తగారికి వచ్చినట్లే వస్తుంది. కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని ఆ దేవదేవుల యందు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచి ఎవరిని బాధ పెట్టకుండా పూర్తి భక్తి విశ్వాసాలతో ఒక్క దీపాన్ని వెలిగించినా కూడా ఆ దేవదేవతలు సంతోషిస్తారు. ఇదండి పోలి కథ యొక్క సారాంశం. నదిలో దీపాలు వదలడం కుదరని వాళ్ళు ఇలా తులసికోట ముందు చక్కగా ముగ్గులు పెట్టి పల్లెలో నీళ్లు వేసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఇలా అరటి తొప్పలో దీపాలని వదిలినా కూడా అంతే ఫలితం వస్తుందండి. నేను చేసిన పూజ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇట్లు మీ శ్రావణజ్యోతి.